నమః శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. జగత్సాక్షి అయిన సూర్య భగవానుని ప్రార్థనా శ్లోకం. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మదారిణే విరించి నారాయణ శంకరాత్మనే. జగత్సాక్షి, జగత్ సృష్టి స్థితినాశకారకుడు, వేదస్వరూపుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మస్వరూపుడు, త్రిగుణాత్మధారి అయిన సూర్యునికు నమస్కారములు. కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు లేకపోతే మనం ఏ పనులు చేసుకోలేము. ఆయన ఉండటం వల్లే మనకి అన్ని కర్మలు సాగుతున్నాయి. ఆయనను మనం ఉపాసించడం మన ధర్మం. కనిపిస్తున్న ఈశ్వరుడు సూర్యభగవానుడు. శృతి చెప్పిన మాట, సూర్యభగవానుడు జగత్తంతా వ్యాపించి ఉన్నాడని చెప్పింది. సూర్యుని ఉపాసన చాలా విధాలుగా చేయవచ్చు. సూర్యుని పరబ్రహ్మగా భావించి ఉపాసిస్తే ఉపాసకుడు బ్రహ్మయే అవుతాడు. మరలా అదే శృతి సూర్యుని వేదస్వరూపునిగా భావించి పూజించమంది. అంటే సూర్యమండలాన్ని ఋగ్వేదంగా, సూర్య తేజస్సును సామవేదంగా, చైతన్యాన్ని యజుర్వేదంగా భావించి ఉపాసించమని మహానారాయణ ఉపనిషత్తులో ఆదిత్యోవా ఏతన్ మండలం తపతి అనే అనువాకంలో చెప్పబడింది. అలాగే చాందోగ్యోపనిషత్తులో కూడా సూర్యోపాసన గురించి ప్రస్తుతించారు. రామాయణంలో అగస్త్య మహర్షి సూర్యుని ఆరాధించమని శ్రీరామునికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించారు అగస్త్యుల వారు. మహాభారతంలో అరణ్యవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజు సూర్యుడిని ఉపాసించి ఒక అక్షయ పాత్రను పొందాడు. దానివల్ల రోజు వేల మంది అతిథులకు ధర్మరాజు ఆతిథ్యం ఇవ్వగలిగాడు. ప్రతి వారు చక్కటి ఆరోగ్యాన్ని కోరుకుంటారు. అలాంటి ఆరోగ్యం మనకు చేకూరాలంటే సూర్యుని ఆరాధించాలని చెప్పారు పూర్వం మన ఋషులు. ఆరోగ్యం భాస్కరాత్ ఇచ్చేత్. మంచి ఆరోగ్యం కోసం సూర్యుని ఎలా ఆరాధించాలో కూడా చెప్పారు. నమస్కార ప్రియో భానుహు. సూర్యునికి నమస్కారములు స్వీకరించడం అంటే ఇష్టం. అందువలనే సూర్య నమస్కారాలు చేయటం అనే సంప్రదాయం అనాది కాలంగా మన దేశంలో వస్తున్నది. పొద్దుటే లేచి సూర్యోదయ సమయానికి స్నానం ముగించుకుని సూర్యుని ముందు నిలబడి నమస్కారం చేస్తూ సర్వగాయత్రి చెప్పుకుంటే చాలా ఆరోగ్యం చేకూరుతుంది. సర్వగాయత్రి సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞానః ప్రచోదయాత్. ఈ రకంగా మనం ప్రతిరోజు చేస్తే ఆరోగ్యం మీకు చేకూరుతుంది. అనారోగ్యాలు బారి పడకుండా ఉంటాము. శ్రీ గురుభ్యో నమః.